మానవ హక్కులను ఆశ్రయించిన భూబాధ్యతులు వంగూరి బాలస్వామి కుటుంబం. మా తండ్రి ఆస్తులను సమానంగా పంచిన దాన్ని అమ్ముకొని అక్కడ కొందరి నాయకుల స్వలాభాల పెద్ద మనుషుల ఆలోచనలతో నా భూమిని కబ్జా చేశారని, మా తండ్రి భూమి నా పేరుపై రిజిస్టర్ చేస్తానని మాయమాటలు చెప్పిన దారావారి కుటుంబం అని ఆరోపించారు. బాబా, ఇప్పుడు మీ భూమిని వాళ్ళు కబ్జా చేశారు అంతే కదా? మీ తమ్ముడి పేరు జయరాజా? జరగదు. ఇంకొక ఆయన పేరు ఏం పేరు? యేసు పెద్దోడు. పెద్దోడు చేసా? పెద్దోడు తర్వాత నేను నడిపోను. ఇప్పుడు ఈ జయరాజు ఉన్న ఊరి పేరు ఏం పేరు? మొలకుంటారు కూడా. మొలకల వారిపాటి కూడా. మొలకుంటారు కూడా. మొలకల పాటి కూడా. మొలకల పాటి కూడా. మొలకుంటారు కూడా. మన తడ వెళ్ళిన మొలకుంటారు కూడా అని కట్టండి. ఇప్పుడు ఈ యేసు అనే అతనికి స్థలం వచ్చేసింది. చేసుకుని ఎక్కడ మాకు సంబంధం లేదు, ఎక్కడ మేము ఉంచుకుంటాం అక్కడ ఉంచుకో అని చెప్పేశారు. తర్వాత ఇప్పుడు ఈ జయరాజ్ అనే వ్యక్తి దత్తత పోయిండు, వెళ్ళటము దత్తత పోయిండు. ప్లస్ అక్కడ లాస్ట్ వరకు అక్కడే ఉన్నాడు. మీకు వాళ్ళకి సంబంధం లేదు. అయితే లాస్ట్ లో పోయాడు, చచ్చిపోయే ముందు వచ్చింది. ముందే వచ్చి ఇల్లు వేసుకుని ఉన్నారు. ఇల్లు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇల్లు వేసుకుంటే స్థలం ఎవరు ఇచ్చారు? ఇల్లు వేసుకోవడానికి తండ్రి సంపాదించిన స్థలంలో ఇల్లు మా నాన్న కట్టిన ఇల్లు ఉంటే చచ్చిపోయే ముందు వచ్చి అన్నయ్యని కళ్ళ మీద పెడితే ఆ ఊరు నేను తిప్పాను. తిప్పిన తర్వాత మేము మందులు తిప్పి ఆ మందులో నైవేద్యాలు రైతు చెప్తే ఏమైనా ఆ మందులు ఆపేసాం. ఆమె తెచ్చిన మందులు వేసింది. 2వ రోజు చచ్చిపోయాడు. మా నాన్న కట్టిన ఇంట్లోనే. అదే ఇప్పుడు అతను వెళ్ళటం పోయింది కదా, అవును, పోయి వచ్చిండు కదా ఇక్కడికి. వచ్చిన తర్వాత అతనికి స్థలం లేదు. స్థలం ఎవరు ఇచ్చారు అతనికి? చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయింది కదా, బతికుండాకే కదా వచ్చింది అతను. వచ్చినప్పుడు మరి ఉండటానికి ఇల్లు కావాలి కదా. లేదు అప్పటికి ఇల్లు. మరి ఎక్కడ ఉండటం? మరి అప్పుడు మా నాన్న కట్టిన ఇంట్లో పెద్ద ఇంట్లో ఉన్నాం. పాత ఇంట్లో ఉన్నారు. ఇది మీ అందరూ కుటుంబంలో కట్టినటువంటి ఉన్నారు, తాటాకి ఇల్లు. మరి ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? ఇప్పుడు అది పీకేశారు. ఎవరు పీకేశారు? నేనే పీకాను. మీరు పీకేశారు. ఎందుకంటే నాకు ఉంది, అది ఇది ఉంది, ఇది ఉంది అని కూర్చుంది. కూర్చుంటే అమ్మాయి నీకు అసలు సంబంధం లేదు, నా తండ్రి చంపిన తర్వాత నాకు తప్ప మీకు ఎవరికే లేదు, నా తమ్ముడు దత్త వచ్చేసుకోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చేసి పెట్టుకొని కూర్చొని నేను. తాటాకిల్లు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండా తాటాకు తోలించుకొచ్చి ఇల్లు కట్టేస్తుంది. కట్టేస్తానే మాకు మనిషికి కబురు పెట్టాడు. పోయిను మా యావ నేను పోయిన ఇద్దరమే పోయి కప్పిస్తాను. కప్పించిన వాళ్ళు తింటున్నాం. ఇదిగో నీకు సంబంధం లేదు ఇల్లు కట్టడానికి, నువ్వెవరు వాయా? మా నాన్న కట్టిన ఇల్లు కప్పిస్తే నేను కప్పియాలా లేవట్లేదు, ఓకే పని అని పీపాలి. ఉండమని చిన్న మేము అన్నమని కూడా కాదు. తలలో తమ్ముడని వచ్చి చచ్చిపోతుంటే ముందు 4 రోజులు ఉండాలని అందుట్లో పెట్టి చుట్టుపక్కల తిప్పుకొచ్చాను. తీసుకొస్తే మా మందులు ఆఫ్ చేసి తెచ్చిన మందులు వేసి సాగదు. మరి ఇప్పుడు అతను చచ్చిపోయిన తర్వాత మరి వాళ్ళకి ఏమన్నా మళ్ళీ భూమిగా మీరు ఇచ్చారా? మీరు ఏమన్నా అప్పుడేమో పెద్దదనం ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత దిగిన దాకి ఆడదైనా మన వెనక్కి తిరిగి వచ్చి పేసి పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వచ్చి నాకు ఆడేమీ లేదు అని అంటే చెప్తున్నారా పొలం చెప్తున్నారు కదా 5 సెంట్ల మొక్కెత్తా కట్టుకొని ఉండమాను జాగ్రత్త తిన్నాగా అలా సరి చేసుకొని ఉండమాను ఉండ భూమిలో నేను అంటాను 12 సెంట్లు అని చెప్పి. ఇప్పుడు మరి ఆ 5 సెంట్లోనే ఉందా ఇప్పుడు
మీరు ఇచ్చిన 5 సెంట్లోనే ఉందామా? అది అమ్మేసిందండి. అమ్మేసి ఇప్పుడు నీకు కూడా 12 సెంట్లలోనే వచ్చి ఉంటుంది. పేగట్ల. ఓకే ఓకే బాబాయ్.